హాయ్ హలో వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇవాళ మనతో పాటు వర్జిన్ బాయ్స్ మూవీ టీం ఉన్నారనమాట. వీళ్ళందరినీ చూస్తే కనుల విందుగా కనుల పండగగా ఉంది. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వర్జిన్ బాయ్స్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. సో పంచపాండవులు ఉన్నారు మనతో పాటు. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒకటే క్వశ్చన్ ఏంటంటే, అందరూ అంటే యాంగ్జైటీతో ఉన్నారా, లేకపోతే టెన్షన్గా ఉన్నారా, భయంగా ఫియర్గా ఉన్నారా, ఏంటి? ఎక్సైట్మెంట్తో ఉన్నారా? నర్వస్, కాన్ఫిడెంట్, టెన్షనా? మన డిక్షనరీలో లేదు బ్రదర్. అదే ప్రొడ్యూసర్ గారు టెన్షన్ గా లేరు కాబట్టి వీఆర్ ఆల్ కూల్, హ్యాపీ. అక్కడ టెన్షన్ ఉంటే మాకు కూడా కొంచెం బేసిక్ ఎక్కడైనా ప్రొడ్యూసర్ టెన్షన్ లో ఉంటాడు. ప్రొడ్యూసర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే చూడండి, అసలు డిక్షనరీ లేదు మనకి. డిక్షనరీ లేదు సార్. మీ డిక్షనరీస్ వేరు ఉంటాయి సార్. నెక్స్ట్ లెవెల్ అంటే మీ డిక్షనరీ అన్ని పచ్చడి పేర్లు బీ ఫర్ బీట్స్, అంతే అదే. డీఫర్ అంటే డి మందే కదా, డి కొడతాం కాబట్టి. సో ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ మన డైరెక్టర్ గారి దగ్గర నుంచి వెళ్ళిపోదాం. సో కథ ఎక్కడి నుంచి పుట్టింది, అసలు ఏంటి వర్జిన్ బాయ్స్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? కథ మా ఇంటర్మీడియట్లో ఏఏట్రిప్లీలో లాస్ట్ బెంచ్లో పుట్టింది ఇది. ఓ లాస్ట్ బెంచ్లో అప్పుడు పుట్టింది. సో అంటే మా కాలేజ్ అంతా ఫుల్ ఫ్రెష్గా ఉండేది అనమాట. అందరూ ఫుల్ గుడ్ లుకింగ్ ఉండేవాళ్ళు. మా ఇదంతా అంటే కాలేజ్ లోపలికి అడుగు పెడితే పార్టీ లోపలికి వెళ్ళినట్టే. మేము చదువుకునే వాళ్ళం కాదనమాట. సో మాకు హోంవర్క్స్ ఇవ్వరు, ఇచ్చినా మేము చెయ్యం. సో ఫుల్ అల్లరి. అండ్ ఐ యూస్ టు బీ టాపర్. సో నాకు అంత చదువుకోవాల్సిన అవసరం లేదు. సో ఐ యూస్ టు ఎంజాయ్. సో ఇంకా అలా చూస్తూ అందరు పార్టీస్కి వెళ్తున్న టైంలో నేను మా ఫ్రెండ్ ఉండేవి అనుకున్నాం, ఇట్లా మనం కూడా ఇయర్ ఎండింగ్ లోపల వీ షుడ్ డూ సంథింగ్ అన్నట్టు ఒక ప్యాక్ తీసుకున్నాం, ఒక ఓత్ లాగా తీసుకున్నాం. సో ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యి ఆ చేసిన రచ్చ, ఆ జర్నీ. అండ్ దెన్ ఈవెన్చువల్ నేను అనుకోలేదు అది. సో అలా స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఐఎమ్ ఇన్ టు మూవీస్ రైటింగ్ కాబట్టి దీనిపైన రాద్దాం, పిచ్చ ఫన్ ఉంటుంది అని అనుకోని. సో ప్రొడ్యూసర్ గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి ఫస్ట్? ఎక్సైట్ అయ్యారు ఖచ్చితంగా. ఐ షోడ్ సమ్ మ్యూజిక్ రెఫరెన్సెస్, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అది ఇది. సో ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. అండ్ దెన్ వి వెంట్ అహెడ్ విత్ దట్. ఎగిరి గంతేసా ఇలాంటి స్టోరీ కావాల్సిన మనకి. అదే సో ఫస్ట్ స్కేల్ బ్రో చెప్పండి, మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? చూస్తేనే అర్థమైపోతుంది. డైపర్ వేసుకుంటున్నారు, స్కేల్తో కొలుచుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. ఇంకా చాలా చేసాం. డైపర్ ఏంది, స్కేల్ ఏంది, అంతకు మించి ఉన్నాయి. అసలు ఎలా ఉంది బ్రో డైపర్ వేసుకునే ఫీలింగ్? బాగుంది యాక్చువల్లీ, చాలా కంఫర్టబుల్. ఆ రోజు సీన్ కాసేపే తీసాడు కానీ రోజంతా ఇది సీన్ తీస్తే బాగుంది అనిపించింది. ప్రశాంతంగా ఉండింది, కంఫర్టబుల్ గా ఉండింది, గాలి వస్తుంది. పైగా ఇప్పుడు మిగతా అనుకో డైలాగులు చెప్పాలి, తిరగాలి, ఇది ఈ డైపర్ వేసినప్పుడు మంచం మీద పడుకోబెట్టారు నన్ను. ప్రశాంతంగా ఉంది. ఏసీ ఎంతసేపు ఉంచారు డ్రైపర్? అది ఎంతసేపు అంటే ఏమి తడపలేదు కదా? మనోడు తడిపేసుకున్నాడు. అది మామూలుగా మనం రెగ్యులర్గా వేస్తే మామూలుగానే ఉంటాం. డైపర్ వేస్తే ఓల్డ్ చిన్నప్పుడు 1 month గుర్తొస్తుంది. అప్పుడు ఏం చేసామో అది చేసేస్తాం. తడిసిందా నేను అడిగేది? ఒకటే వాడారా మార్చారా? ఒకటేనా? సో మీ క్యారెక్టర్ చెప్పండి ఎలా ఉండిపోతుంది సరే? నా క్యారెక్టర్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఉంటుంది. అదే కంప్లీట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కొంచెం చిన్న ఎమోషన్ కూడా ఉంది క్లైమాక్స్లో. చెప్పడం ఎందుకు గెడ్డం అవి తీసేసినప్పుడు ఇష్టపడ్డా నేను. అంటే క్యారెక్టర్కి యాప్ట్ అవుతానని తెలిసి, అంటే నాకు చేంజ్ ఓవర్ ఇవ్వడం నాకు ఇష్టమే. సిరి ఏమో లేదు అసలు. సిరి సరే నైస్ వన్. ఇప్పుడు వరకు ఏమనలేదు. సినిమా రిలీజ్ అయ్యాక ఏమంటుందో నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. అందుకే ప్రిపరేషన్ అక్కడి నుంచే సినిమా కోసం కాబట్టి ఇద్దరి మధ్యలో ఎప్పుడు అలా ఉండదు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. అసలు నేను జాబ్ చేస్తున్నప్పుడు సినిమాలు ఇక్కడికి వచ్చి షార్ట్ ఫిల్మ్స్ సిరీస్లు చేసి మళ్ళీ జాబ్కి కొన్ని రోజులు అటు వెళ్ళిపోయి అలా బ్యాలెన్స్ చేస్తుంటే వచ్చేసి కంప్లీట్గా మూవీస్ చేసుకో, ఎందుకు జాబ్ అది రెండు పడవల మీద కాలేయడం ఎందుకు, నేను ఉన్నాను కదా సపోర్ట్ చేయడానికి అని చెప్పి తనే చెప్పింది. ఇప్పుడు
ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మళ్ళీ అయ్యేందుకు ఇక్కడ వచ్చి ముద్దులు పెడుతున్నాడు. అదే 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 అన్నీ చెయ్యాలి కదా బ్రో. ఇప్పుడు యాక్టింగ్ అన్న తర్వాత అన్నీ చెయ్యాలి. సినిమా కోసమే. నైస్ నైస్.